జూన్ 2వ తారీఖున మరి అమరవీరుల ఎంతోమంది ప్రాణత్యాగం చేసి మరి ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పొలిటికల్ ఫ్రంట్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరి బాలరాజు గౌడ్ చైర్మన్ ఆధ్వర్యంలో ఇంటర్లెక్షన్ ఫోరం వారి ఆధ్వర్యంలో బీసీల ఐక్యతతో ఈరోజు అమరవీరులకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఒక సందర్భంగా పెద్ద ఎత్తున జరిపించుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి యొక్క సామాజిక న్యాయానికి న్యాయం జరగలేదని చెప్పేసి మరి ఎంతోమంది ప్రాణాలు అర్పించిన తెలంగాణ రాష్ట్రం మరి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎవరు కూడా ఉద్యమకారులకు కానీ బీసీలకు కానీ ఒక బహుజనులకు ఎలాంటి ఇది చేయకుండా చేసినందుకు మరి అదేవిధంగా ఈరోజు ఒక బీసీ బిడ్డగా బీసీ ఉద్యమం తీసుకొచ్చినట్టు వీరికి రాజకీయాలకు అతీతంగా మరి ఈ యొక్క బీసీ ఉద్యమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఏ రాజకీయ పార్టీ ఉండని మరి యొక్క 50% బీసీలకు ఇచ్చినట్టే బీసీ రాజ్యాధికారం సాధించుకోవద్దనే ఉద్దేశంతో ఈ బహుజన నాయకులకు ఈ యొక్క బీసీ ఉద్యమం మొదలు పెట్టారు. అదేవిధంగా మా వంతు కూడా బీసీ ఉద్యమం తరఫున మరి ఈ యొక్క మన తెలంగాణ బీసీ బిడ్డలు కూడా అందరూ ఈరోజు ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినట్టయితే మా బహుజన రాజ్యాధికారం నిర్మించుకోవచ్చని తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున ఒక తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడుతుంది. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మరి రాష్ట్రం విడిగొట్టుకొని మా హక్కులు మనకు ఉంటాయని చెప్పేసి అన్నదమ్ముల్లాగా విడిపోయినాం. మరి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నదమ్ములు విడిపోయి ఎవరంతా వాళ్ళు బ్రతుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ ఈ యొక్క తెలంగాణకు వచ్చి మేము పెద్దరికాలు చేస్తామని చెప్పి బహుజన ఈ యొక్క రాజకీయ పార్టీలు ఏదైతే ఆంధ్ర పాలకులు ఉన్నారో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేతందుకు వేస్తున్నారు. ఖబర్దార్, ఆ రోజుల్లో మేము మీ గురించే ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు కూడా వచ్చినట్టయితే అంతకన్నా పెద్ద ఎత్తున ప్రాణాలు పోతాయి. కాబట్టి మీరు రాజకీయ ఫలితాల కోసమే మీ అభివృద్ధి దోచుకోవడానికే మీరు వస్తున్నారు. కాబట్టి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి మాత్రం రావద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ బ్రతుకుతున్నాం అందు విధంగా. కానీ మీ రాజకీయం ఏదైతే ఉందో మీ ఆంధ్రలోనే నిరూపించుకోవాలి. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో మరి పార్టీలు లేవనుకుంటున్నారా, తెలంగాణ వాళ్ళకు నాలెడ్జ్ లేదనుకుంటున్నారా? ఇన్ని రోజులు మీ పెద్దరికాలు నడిచినాయి. ఈ బీసీ వాదం మా బీసీ బిడ్డలే రాజ్యం మేలే దమ్ము ధైర్యం మాకుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పక్షాన అమరవీరుల గన్ పార్కులో వారికి నివాళులర్పిస్తూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్ర వలస పాలకుల కబంధ హస్తాల నుంచి తొలిదశ మలదశ ఉద్యమాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సబ్బండ వర్గాలు ఏకం చేసి ఐక్యంగా పోరాటం ద్వారా సాధించుకోగలిగాం. వచ్చిన తెలంగాణలో ఇంకా ఆంధ్ర పాలన కానీ అగ్రవర్ణాల కాంట్రాక్టర్లు కానీ ఆంధ్ర కాంట్రాక్టర్లు కానీ ఇంకా కొనసాగుతున్నాయి అనేది స్పష్టంగా కనపడతా ఉంది. రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు అన్నాం కానీ వీడికొచ్చి మీ అడ్డాలని కబ్జా చేసుకుంటూ ఇవాళ మా పరిపాలనలో భాగస్వామ్యమై ఇవాళ మీ ఆంధ్ర పెట్టుబడిదారులకి అగ్రవర్ణాల ఆధిపత్యానికి ఈయన చూయించుకోవడానికి ఇంకా మీ పాలన కొనసాగుతుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. తెచ్చిన తెలంగాణలో మా 90% ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఏదైతే ఉందో సామాజిక న్యాయం జరుగుతుంది. ఇవాళ అన్ని అణగాన వర్గాలకి తెలంగాణ వస్తేనే సంపూర్ణ సామాజికం జరుగుతుందని చెప్పేసి పోరాటం తెచ్చుకున్న పోరాటంలో ఇవాళ ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల్లో బీసీలకి 56% కానీ ఎస్సీ ఎస్టీలకి బడ్జెట్లో కానీ విద్యారంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ కులవృత్తుల్లో కానీ ఎక్కడ కూడా ఇవాళ అభివృద్ధి చెందిన దాఖలు లేవు. తెచ్చుకున్న 12 సంవత్సరాల పాలనలో ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాలు మాత్రమే బాగుపడ్డాయి తప్ప బహుజన వర్గాలకు రాలేదు, అధికారం రాలేదు. ఇదే వేదిక ద్వారా ఇవాళ మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ బీసీలు ఇవాళ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలంటే మళ్ళీ దశ పోరాటానికి సిద్ధం కావాలి. అప్పుడే సంపూర్ణ సామాజిక న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రోజు తెలంగాణ ఉద్యమ వేదికలో పనిచేసినటువంటి మేము ఆ రోజు తెలంగాణ 2014లో తెలంగాణ వచ్చినప్పుడు 1,00,000 కుట్రల విషసర్పాల పడగల గుప్పిట్లో పోరాటాల పగిలి ఒక విజయ పరిమళాన్ని వెదజల్లినట్టు ఆ రోజు పోయం రాసినటువంటి సందర్భం, కవితలు రాసినటువంటి సందర్భం. మేము ఆ రోజు ఇదే గన్ పార్క్ దగ్గర తపన అనే పుస్తకాన్ని తీసుకొచ్చి
ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళు ఎందరో పనిచేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే ఆధిపత్య వర్గాల దోపిడీకి నిలయంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఒకప్పుడు కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు తెలంగాణేతరులు ద్రోహం చేస్తే తరిమి కొట్టమని పరిమితంగా తెలంగాణ వాడి ద్రోహం చేస్తే పాతి పెట్టమనేటటువంటి నినాదం ఏదైతుందో ఈరోజు అచ్చం అదే నినాదం వచ్చింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు దళిత బహుజనులు రాజ్యాధికారంగా పైకి రాకపోతే, రాజకీయ పార్టీగా అవతరించకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో దళిత బహుజనులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బతికేటటువంటి పరిస్థితులని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మిత్రులారా, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో, ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో రేపు ఎంఎంఎస్ మాదిగ మహాశక్తిని కలుపుకొని మైనారిటీ సోదరులను కలుపుకొని ఈ రాష్ట్రంలో పార్టీగా అవతరించబోతున్నాం. రాబోయే కాలంలో ప్రజాస్వామిక తెలంగాణ, ఏ ప్రజాస్వామిక తెలంగాణని 1990లో పీపుల్స్ వారు ప్రకటించిరో, సామాజిక న్యాయం సమాన అవకాశాలు బహుజనులకు రాజ్యాధికారం అనేటువంటి మేనిఫెస్టో పెట్టిరో, ఈరోజు మాజీ మావోయిస్ట్ అందరిని మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళతో మంతనాలు చేస్తూ ఉన్నాం. చిరంజీవి సార్ గారి ఆధ్వర్యంలో, మా బాలరాజు గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళతో కూడా మంతనాలు చేసి సామాజిక తెలంగాణ కోసం, తెలంగాణ సామాజిక ఆత్మగౌరవ ప్రతీకకు చెప్తున్న తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ పార్టీ రాబోతుంది ఖచ్చితంగా బహుజనులకు. ఎందుకంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అయిపోయింది, తెలంగాణ ఉద్యమం అయిపోయింది, స్వతంత్ర ఉద్యమం అయిపోయింది, మలిదేశ ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు మిగిలినది బహుజనోద్యమమే. ఈ బహుజనోద్యమం కోసం వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు మొత్తం ఆ పార్టీల నాయకులుగా, ఆ పార్టీలు మనకి కావు. మన పార్టీ మనకు బీసీల గురించి, దళితుల గురించి, మహిళల గురించి మాట్లాడే పార్టీ మన పార్టీ. ఆ పార్టీ రాబోతున్న సందర్భంలో మీరందరూ ఆ పార్టీకి ఎన్నుదండుగా ఉండి బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఇంటెలెక్చువల్ ఫోరంతో మీరు కూడా మమేకమై రావాలని కోరుకుంటూ ఈ యొక్క తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు రాష్ట్రపతి తెలియజేస్తా ఉన్నాం.